నీకుంది నా కొడక నిన్ను కొట్టి నీ ఐడి నుంచి ట్విట్టర్ వీడియో ఎట్టిస్తా నా కొడక. చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా. చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి కొడతాను కొడకల్లారా. ఏంట్రా రెచ్చిపోతున్నావు? ఏం చేస్తావా? కొట్టాలంటే పెద్ద ఆలోచించానేంట్రా? చూసావా ఎంత సింపుల్. రావణ్ అలియాస్ జోసెఫ్ ను కేసులు వెంటాడుతున్నాయి. ఒక కేసులో బెయిల్పై బయటికి రాగానే మళ్లీ పోలీసులు కేసు పెట్టారు. అయిపోయింది, బతికి అయిపోయింది. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. పవన్ కళ్యాణ్ పై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరొక కేసులో అరెస్ట్ అవుతున్నారు. టెర్రరిస్ట్ కంటే డేంజర్ సార్ ఈ సాడిస్ట్ గాడు. లైఫ్ లో మళ్ళీ బయటికి రావద్దు. రే దీక్షిత్ లో వైట్ డ్రెస్ వేసుకుని ఎలుగుబంటి లేక వదులుతున్నమైందే. బెయిల్ తీసుకునేసి అతను బయటకు వచ్చాక మళ్ళీ అరెస్ట్ చేశారు. మళ్ళీ ఆ కేసులో కూడా మళ్ళీ బెయిల్ తీసుకొని బయటకు వచ్చాక మళ్ళీ అరెస్ట్ చేశారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి కొడతాను కొడకల్లారా. పవన్ కళ్యాణ్ గారు, ఆ రావణ్ని తయారు చేసింది మీరే. నాకేంటి సంబంధం? మీనింగ్ లెక్క మాట్లాడగా ఏం నువ్వు మాట్లాడేది? రామకృష్ణ గారి కోపం ఎక్కువే. నా కోపం ఎక్కడ ఉంటాయి? నా సంబంధం ఏంటి? భగవాన్ రచ్చగరతో సాధు పిచ్చగరగా పిచ్చ. మీ మాటలే, మీ చేతలే. ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. చెప్పు అటు తిప్పి పగిలిపోయేలా దవడ వాచిపోయేలా చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి. తమాషాలుగా ఉందా కొడకల్లారా? అవన్నీ మాకు అనవసరమయ్యా. చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా. చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి. చంద్రమా, అమ్మను చూస్తున్నట్టే ఉంది, మా జేజమ్మను చూస్తున్నట్టే ఉంది. ఒకరిని తిట్టడం, ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, డెత్ థ్రెట్స్ ఇవ్వడం, వంట చేత్తో వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. చొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. హింసకు ప్రేరేపించడం, రాడ్ల హాకీ స్టిక్కుల రాళ్ల ఒట్టి చేతుల, నేను దేనికైనా రెడీరా. ఛాలెంజ్ చేస్తున్నాను కొడకల్లారా. రెండు బయటికి కొడకల్లారా. సార్, ఈ ఇన్సిడెంట్ మీద మీ కామెంట్ ఏంటి సార్? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. ఇలాంటప్పుడు మామూలుగా ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఏం చెప్పారు? మతాల మధ్యలో చిచ్చు పడితే చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి కొడతాను కొడకల్లారా. ఇది నేనల్లా, పవన్ కళ్యాణ్ అన్నాడు. నా భాషని కొద్దిగా మన్నించాలి, ఎందుకంటే ఈ భాషని నేను నేర్చుకుంది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే. నా శిష్యుడు బ్రో, మామూలు శిష్యుడు కాదు, ఏకలవ్ శిష్యుడు. మల్లం గ్రామంలో వర్గాలను చెప్పొద్దు, పేరులు చెప్పండి అన్నాడు. ఇది కూడా పవన్ కళ్యాణే. కాపు కులానికి సంబంధించిన వ్యక్తులు ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతే సామాజిక బహిష్కరణ చేశారు మొత్తం మాల కులస్తుల్ని. దీనికి మీరు ఏమంటారు సార్? అంటే అది రామ్ కులస్తులు ఉన్నారా? అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు అన్ని సమానంగా వస్తేనే జనసేన పవన్ కళ్యాణ్. Fantastic, superb, mind-blowing, unbelievable. I am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. ఇదేంటో అయితే, అరే నీ అబ్బా
కూర్చోబెట్టి నా మీద పడ్డా. నేను ఎప్పుడు కులం ప్రస్తావన తీసుకుని నేను ఎప్పుడు రాలేదు. మనం పేరు మీద తిడుతుంటే మీకు పౌరుషం రాదా? నాకు వచ్చింది పౌరుషం, నాకు ఆవేదన వచ్చింది, నాకు కోపం వచ్చింది, మీకు రాదా? మీకేం కనిపించడం లేదా? నువ్వు మారిపోయావు భ్రమే. మనసులో అనుమానం ఉంటే అన్ని అలాగే కనిపిస్తాయి. మా నాన్నగారు మా ఇంట్లో బైబిల్ కూడా ఉండేది. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో రామనామ జపం ఉండేది. మా ఇంట్లో ఎప్పుడు రామనామమే ఉండేది. మా నాన్న ఎలాంటి వాడంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగిస్తే దేవుడు లేడు, దెయ్యం లేదనే వ్యక్తి మా నాన్న. Come from a family of great bhaktas. My father was a great devotee of Hanuman. ఈడేంట్రా ఇన్ని రంగులు మారుస్తున్నాడు? ఈడికంటే ఊసర వెళ్ళే బెటరు. ఈయన్ని వదిలించుకోవాలంటే రెండు మార్గాలు. ఒకటి ఈడికి దూరంగా ఇటని వెళ్ళిపోవటం. అది కుదిరే పని కాదు, తెలుసు. అసలు పవన్ కళ్యాణ్ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఏ చేస్తా, వాళ్ళ అబ్బాయిని ఏ చేస్తాను అన్నావాడు. ఇవాళ ఆలమ కుడుతున్నాడు వెళ్ళి. మరి ఏంటది? ఆడి రాజకీయంలో దేనికి పనికి వస్తాడు? ఆడి మీద ఒక విధంగా చిరంజీవి గారి బెట్ట అమ్మేసుకున్నా సరే నాన్న వెళ్ళిపోయాడు. ఈడెందుకే కుక్క బతికేది. వాడిని ఆపోయా భాస్కర్, వాడు ఫ్లోలో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. ప్రశ్న రావణ్ పలువురు యువతులతో సాగించిన రాసలీలలు బయటపడ్డాయి. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? దిగజారిపోయిన స్థితిలో ఉంది. మీరు పెట్టే ఏవైతే ఏఐ వీడియోలు ఉన్నాయో అవి ఎవ్వరూ నమ్మడానికి రెడీగా లేరు. మీ బతుకులు చెడా, బతుకులా తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్తున్నాను, అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. ఏదో ఒకే ఒకసారి ఏదో కొడుకులారా ఒక పదం మాట్లాడాను, ఒకే ఒకసారి. ఇప్పుడు నన్ను తిట్టే వాళ్ళు అందరూ చూడండి, నన్ను తిట్టిన వాళ్ళు ఇప్పుడు దాకా అందరు కాపులు తిట్టారు. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై.